దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 18వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకునుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఆత్మీయత కలిగిన వాక్యము. మనము చక్కగా మనసు పెట్టి శుద్ధ హృదయముతో ఏకాగ్రతతో మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకోమంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడంటే, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకేమో కృప అనుగ్రహిస్తాడట. ఈరోజు ధ్యాన వాక్యం కూడా దీన మనస్సు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దీనత్వం అనేది మనిషికి ఒక గొప్ప సుగుణము. ఒక మనిషి తనకు తానే తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉన్ననాడు అతడు నిజముగా హెచ్చింపబడతాడు, దీవింపబడతాడు, ఆశీర్వదింపబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని వలన సంఘములో ఒక గొప్ప వ్యక్తిగా లెక్కింపబడతాడు కూడాను. సంఘము అనగా అన్ని చోట్ల లెక్కకు వస్తుంది. మనం చర్చికి వెళ్తున్న సంఘములనే కాదు, ఎక్కడైనా సరే దీన మనస్సు కలిగి ఉన్నవాడు ఒక్కొక్క గొప్ప వ్యక్తిగా ఉంటాడు. దీనత్వము ఏ విధంగా మనిషికి చేరువవుతుంది అనే ప్రశ్నకు సర్వసృష్టికి ఆధారభూతుడైన యేసయ్య చేసింది ఒక్కసారి మనం శుద్ధ మనస్సుతో పరిశీలిద్దాము. దీనత్వం ఏ విధంగా మనిషికి చేరువవుతుంది అనే మాటకి ఈ యొక్క ఉపోద్ఘాతం ఇది ఒకటి మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఇది మనం చదువుకుందాము. ఒకనాడు ఆయన అంటే యేసయ్య నీళ్లు తువ్వాలు తీసుకొని ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ మొదలుపెట్టాడట. ఆయన శిష్యుల పాదాలు కడుగుతుండటం వలన దీనత్వమునకు ఆయన మాదిరి అయ్యాడు. సర్వ సృష్టికర్త శిష్యుల పాదాలు పట్టుకొని కడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనము సిగ్గుపడాలి. మనము ఎక్కడున్నాము, ఏ విధంగా ఉన్నాము, ఏ ప్రవర్తనలో ఉన్నాము, మనము ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నాము, మృదువైన మాటలే పలుకుతున్నామా, కఠినమైన మాటలు పలుకుతున్నామా, అవతల వ్యక్తికి ఆదరించేటట్లుగా మాట్లాడుకుంటున్నామా, పక్కకు తోసేటట్టుగా మాట్లాడుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి. ఈ దీనత్వానికి యేసయ్యే మనకి మాదిరి అయ్యాడు. ఇదే విషయము పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 13వ అధ్యాయము 14లో మనము చూడగలము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ప్రభువారు ఏమంటున్నారు? ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు కడగవలసినదే అని ప్రభువు ఒక ఆజ్ఞగా శిష్యులను హెచ్చరించటం మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా,
చూడండి, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. హృదయానుసారంగా హృదయంలో చేర్చుకోండి. దీనత్వము, దయాళుత్వము, సాత్వికము లేకుండా మనము ఆత్మీయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగలేము. దీనత్వం ఉండాలి మనిషికి, దయాళుత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి. ప్రభువారే చెబుతున్న మాట విందాము. ఏమంటున్నాడు? నేను సాత్వికుడను. మత్తయి సువార్త 11:29 చూడండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను అని యేసయ్య స్వయంగా చెప్తున్న మాట. అసలు సృష్టికర్త అయ్యుండి ఎంత సాత్వికముంది ఆయనలో, ఎంత దీన మనస్సు ఉన్నది. సాత్వికము, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్తున్న మాట చెప్పానికి ఇప్పుడు మత్తయి సువార్త 11:29 వివరించబడింది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడని పేతురు కూడా తన మొదటి పత్రిక 5:5 చెప్పబడిన మాట కూడా వింటున్నాము. ఏమని మళ్ళీ చెప్తాను మీకు. ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయనదేమో బలిష్టమైన చెయ్యి, అది మామూలు చెయ్యి కాదు. ఆ చేతి కింద మనల్ని దీన మనస్సు కలిగి ఉండమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాటించాలా లేదా? తప్పకుండా పాటించాలి. ఇది పేతురు గారు కూడా ఇదే వ్రాసిన మాటను మనం చదువుకుంటున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీన మనసు కలిగి దేవునికి నిత్యము ప్రార్థనలు మనం చేసుకుంటూ, ఎలాగా దీన మనసు కలిగి ఉన్నామని నిర్ణయించుకోవాలి. దీన మనసు అనేది కలిగి ఉండాలి. దీన మనసు లేకుండా నువ్వు 100 ప్రార్థనలు నువ్వు చేసినా లాభం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనసు ఉండాలి. దీన మనసు కలిగి దేవుని ప్రార్థించి, ఒకవేళ దీన మనసు మనకి లేదనుకో, మనలో ఎవరికైనా మనం దేవుని అడగాలి. అయ్యా, నేను దీన మనసు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను తండ్రి, అది నా వల్ల అవట్లేదు. అందుకని ఇర్మియా గ్రంథం ఉంది కదా, 10:23 మానవుడి వల్ల ఏమీ అవ్వదు, మానవుని వల్ల ఏమీ జరగదు, మానవుడు ఎన్ని అనుకున్నా అది జరగదు. నేను దీన మనసు కలిగి ఉండాలి అని అనుకున్న మధ్యలో టప్పున ఎగిరిపోతుంది ఆ దీన మనస్సు. అందుకనే 10:23 ఏమంటున్నాడు? అది మానవుని వశములో లేదు. ఒక నిర్ణయాన్ని పాటించాలంటే మానవుని వశములో లేదు. ఎలా ఉందైతే? కీర్తన గ్రంథములో ఉన్నది. ఎప్పుడు నిత్యము ప్రార్థనలతో ఉండాలి. నిత్యము ప్రార్థన. అయ్యా, నాకు దీన మనసు అనుగ్రహించు నాయన, నేను దీనుడును. అది పాటించాలి. పాటించి అందరితో ప్రేమతో ఉంటూ ఐక్యత కలిగి ఉండాలని నా కోరిక. ప్రభువా, నా మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేయి తండ్రి. నాలో ఉన్న కల్మష మనసును కడిగేయి తండ్రి. హిస్సోపు వలె నా మనసు ఎప్పుడు స్వచ్ఛంగా తెల్లగా ఉండాలయ్యా అని మనం దేవుని అడగాలి. మనం దీన మనసు కలిగి, అప్పుడు మనం దీన మనసు కొరకు దేవుని అడిగి ఆయనకి నిత్య ప్రార్థనలతో ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నీ దైవలేఖన భాగాలు మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. అయితే తండ్రి, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. కృపల తండ్రి, మాకు నాయన మా యొక్క మనసుల్లో కఠినమైన మనసును నాయన తీసివేసి దేవా, సులభంగా శుభ్రతగా దేవా
నిదానంగా మృదువైన మాటలు మాట్లాడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అందుకనే తండ్రి, మాలో దీనత్వాన్ని, దయాళుత్వాన్ని నువ్వు నియమించు తండ్రి. నీ పరిశుద్ధాత్ముడితో దేవా అవి కాపు కాయించు తండ్రి. ఏ అపవాది మాలో నుండి అవి దొంగిలించకుండా దేవా, నీ పరిశుద్ధాత్ముడితో దేవా మాకు నిలకడగా ఉంచి ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.